అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపాయి. నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. చల్లా హరిశంకర్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలకు అడిగిడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి సందర్భంగా అందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఇంటి పండుగలాగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు మరి ప్రజలు కూడా ఇలా మమేకమై పెద్ద ఎత్తున ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సందర్భంగా మా పార్టీ జెండాను ఆవిష్కరించడం కరీంనగర్ జిల్లా పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. మరి తెలంగాణ రావాలంటే ఒక పార్టీ ఉండాలి. దానికి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఈ పార్టీ ద్వారా పోరాటం చేసి 14 ఏళ్ళ పోరాటం తర్వాత మనం తెలంగాణను సాధించుకొని ఏవైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష 65 ఏళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షను సాధించుకున్న పార్టీ, సాధించి పెట్టిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ 25 ఏళ్ళు 14 ఏళ్ళు మరి పోరాటం చేసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తెచ్చుకున్న తెలంగాణకు ఒక ఉద్యమకారుడే, ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కూడా తొలి ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, పారాడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, హాక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్, బన్సర్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.